విగ్రహములకు అర్పించు బలులు తినేవాడు విగ్రహారాధికుడు. అది ఇశ్రాయేల్ అంటే ఎవరండి? దేవుని నమ్మిన పిల్లల. మనం ఎందుకండి ఇలాంటి అబద్ధ బోధలు బోధించు సంఘాలను పాడు చేస్తారు? అరే బాబు, నువ్వు తింటే తినరా, మాకెందుకు? జేమ్స్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ మంచి బోధకులు వీళ్ళు. ఇలాంటి వారిని పిలిపించకండి మీరు సంఘాలకి, మన సంఘాలు బాగుపడుతాయి. క్రైస్తవులు విగ్రహములకు బలి ప్లస్ అర్పణములు అర్పించిన వాటిని తినవచ్చునా? క్రైస్తవులు తినకూడదా అనే విషయాన్ని ఈ దినాన మనము చూసుకుందాం. దేవుని వాక్యము ఎప్పుడు కూడా ఒకే చోట ఒకే ప్లేస్లో ఉండదు. అనేక రకాలుగా దేవుని వాక్యం ఉంది. అనేక సందర్భాలుగా దేవుడు మాట్లాడినట్టు తన యొక్క ప్రవక్తలతో దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటాం. ఒక చోట ఈ విధంగా చెప్పాడు, ఎందుకు చెప్పాడు? ఒక చోట ఈ విధంగా చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనే ఆలోచన సందర్భాలు బైబిలు చదువుతున్నా, బైబిలును బోధిస్తున్నా, దేవుని కోసం బ్రతుకుతున్నా దేవుని సేవకులు కావచ్చు, దేవుని పిల్లలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వాక్యాన్ని ఏం చేయాలంటే గ్రహించాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుంచి 11 వచనాలు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానుని నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఆగండి, ఇక్కడ ఆగుదాం కదమ్మా. 3 పత్రికలు రాసింది కూడా ఈయననే కదా. పద్మాసు దీపము అంటే అర్థం ఏంటంటే మంచు కొండల ప్రాంతం. కొబ్బరి నూనె చలికాలములో దేవుని వాక్యం వినాలి. కొబ్బరి నూనె చలికాలములో ఏ విధంగా గడ్డ కడుతుందో ఆ విధంగా మనిషిని మంచు కొండల్లోకి వెళ్ళిపోతే రక్తం అంతా కూడా గడ్డగట్టే ప్రాంతం. అది భయంకరమైనటువంటి మంచు ప్రాంతం పద్మాసు ద్వీపం. ఆ ప్రాంతానికి ఈ యోహాను గారిని తీసుకెళ్ళిపోయారు. ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళ్ళినట్టుగా అక్కడ మనం చదువుకున్న వాక్యములో భాగములో ఆయన సాక్షాత్తుగా ఆయన రాసినట్టుగా వాక్యములో రాయబడింది. ఆయన చెప్తున్నాడు కొన్ని సంఘాలకు. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12వ వచనం మనం చూస్తే, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. ఆగు నాన్న, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పెర్గమా అనే సంఘముతో మాట్లాడుతున్నాడు. అవునా కాదా? ఏం మాట్లాడుతున్నాం మనం విందాం. యోహాను గారి నుండి, ఆయనలో నుండి ఈనాడు 7 సంఘాలు ప్రకటన గ్రంథములో రాయబడ్డాయి. అందులో 2 సంఘాలలో విగ్రహారాధన చేసే పద్ధతులు ఉన్నాయంట. ఆ 2 సంఘాల్లో నువ్వు చాలా మంచిగా ఉన్నావు, కానీ ఒకటి నీ మీద నేను తప్పిదం మోపవలసి ఉంది అని పెర్గమ సంఘములో ఉన్న ప్రజలతో, విశ్వాసులతో, దేవుని నమ్మిన ప్రజలతో మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ బోధకులు కూడా ఉంటారండి. బోధకులు కూడా ఉంటారు అక్కడ. మంచిగా వాక్య అనుభవం ఉన్నటువంటి వారు ఉంటారు. ఆనాడు ఆ యోహాను గారు సంఘములో ఉన్న ప్రజలు, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము
14వ వచనంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు. ఇక్కడ ఎవరంటున్నారు? ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే, అయినను ఒక తప్పిదము నీ మీద అంటే ప్రజల మీద వెయ్యాలని ఈ యోహాను గారిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఈ మాటలు సంఘాలకు రాయించి పంపాడు, రాశాడు, ముద్రించాడు. చదువుతున్నాము, ఆ విధంగా లేకపోతున్నాం. చదువు తల్లి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీలకు ఉరి ఒడ్డునని బాలాకునకును నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఆ పెర్గమ సంఘములే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు పెద్ద పెద్ద సేవకులు కదా. ఒకప్పుడు యేసుక్రీస్తు దేవుడు, ఆయన తప్ప నీకు ఏది ఉండకూడదు, ఏ విగ్రహానికి సాగిలపడి నమస్కారం చెయ్యొద్దు, నేను విగ్రహారాధికులో నుండి పరిశుద్ధతలోకి వచ్చినా అని చెప్పిన దైవ సేవకులే ఈనాడు ఏం చేస్తున్నారు? విగ్రహానికి ఇచ్చిన అర్పణలు బలులు తినొచ్చు అని. ఇది యేసుప్రభు ఎక్కడ కానీ బైబిల్లో 66 గ్రంథాల్లో ఎక్కడ చెప్పలే. కొంతమంది దౌర్భాగ్యులైనటువంటి వారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే విగ్రహాలకు బలిచ్చినేటివి తినొచ్చు, అర్పణలు తినొచ్చు అని. ఇక్కడ ఏమంటాడు? సాక్షాత్తుగా దేవుడే ఆనాడు పద్మాసు దీపములో ఉన్న యోహానుతో మాట్లాడుతున్నాడు. ఓ పెర్గమ సంఘములో ఉన్న దేవుని పిల్లలారా, పరిశుద్ధులారా, మీ మీద నేను తప్పిదం మోపుతున్నా. ఏదంటే విగ్రహాలకు బలిచ్చున్నట్లు తిని ప్రేరేపణ కలిగించేవారు ఉన్నారంట. ఇప్పుడు కూడా చాలామంది ప్రేరేపణ కలిగిస్తున్నారు. బిలాము బోధ మీకు ఒకటి తెలుసా? నేను ఎందుకు బిలాము ఇలాగా బలిపీఠాలు కట్టి బాలాకుతో కొన్ని బలుల మీద అంటే అన్యుల బలుల మీద అంటే విగ్రహారాధన బలుల మీద బలి అర్పిస్తుంటే ఆ ఇశ్రాయేలులకు మటన్ అంటే చాలా ఇష్టమండి. దానికి రమ్మని ప్రేరేపణ కలిగిస్తున్నాడు ఈ బిలాం. అవునా నాన్న? బాగినండి. కానీ వాళ్ళు రాలేదు, ఇశ్రాయేలులు రాలేదు. ఇశ్రాయేల్ అంటే ఎవరండి? దేవుని నమ్మిన పిల్లలే. మనం ఎవరమండి? దేవుని నమ్మిన పిల్లలమే. ఆనాడు ఆజ్ఞలు, ఈనాడు ఆజ్ఞలు ఒకటిగా. ఒక పెద్ద మనిషి అంటాడు అవి ఇశ్రాయేళ్ళకే. అయితే నేను ఒక మాట చెప్తాను, సూటుకు ఒక మాట అడుగుతాను. వ్యభిచారము చెయ్యకూడదు ఆనాడు ఇశ్రాయేలు చెప్పాడు. దొంగతనం చెయ్యకూడదు ఆనాడు ఇశ్రాయేలు చెప్పాడు. నీకా ఎందుకండి ఇలాంటి అబద్ధ బోధలు బోధించు సంఘాలను పాడు చేస్తారు? బలహీనులను నాశనం చేసి, బలహీనులుగా చేసి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు, విగ్రహారాధనలో ఉన్నవారు దేవుని నమ్ముకొని దేవునిలోకి వచ్చి ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడని అంటే ఇక్కడేమో పెర్గమ సంఘముతో దేవుడే మాట్లాడుతున్నాడే. పెర్గమ సంఘములో ఉన్న విశ్వాసులారా, బిలాము బోధకులు నీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా బిలాము లాంటి బోధలు చేసే పెద్ద పెద్ద దైవ సేవకులు ఉన్నారండి. ఈ వాక్యాన్ని బట్టి అంటే నేను వాళ్ళనేమి నిందించడం, అవమానించడం లేదు. కారణం ఏంటంటే ఈ వాక్యమును బట్టి. ఇంకొక మాట మనం చూద్దామా? చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. బిలాము బోధలు రా నాయన అన్నాడు. బిలాము కూడా ఏం చేశాడు? ఇశ్రాయేలుకు ప్రేరేపణ కలిగించాడు. తినండి, రండి, ఇందులో పాల్గొనండి అన్నాడు. వాళ్ళు లేదు, మేము సృష్టికర్త దేవుని పిల్లలం, మేము అలాంటి అపవిత్రత దాన్ని మేము ముట్టం, తీసుకోం, తినం, అందులో పాల్గొన్నాం. వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు లేడా? ఆనాడు చెప్పిన దేవుడు ఈనాడు చెప్పడా? అయితే నేను ఒక మాట, ఇశ్రాయేలుకే బైబుల్, ఈనాడు క్రైస్తవుకు బైబుల్ ఎందుకండి? ఒక పెద్ద మనిషి అనే మాటకు మాట్లాడుతున్నా. అది ఇశ్రాయేలీలకండి అంటాడు. ప్రతి మాట ఈనాడు మనకునండి. అవునా కాదా? అక్కడేమో ముట్టుతూనే పట్టుకుంటూనే అని
మోషే ధర్మశాస్త్ర గ్రంథములు ఇశ్రాయేలుకు తెచ్చాడు. యేసు ప్రభు చూస్తేనే అన్నాడు, చూస్తేనే నీ హృదయములో నువ్వు అనుకుంటేనే నువ్వు పాపివి అని అన్నాడు. మరి ఇది గొప్పదా అది గొప్పదో పరి ఆలోచన చేయి. ఇది చాలా భయంకరమైనది, అవునా కాదా? ప్రేమన దేవుని పిల్లలారా, అలాంటి బీలాము బోధలు చేసే బోధకుల మాట మీరు వినొద్దండి. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, దయచేసి చెప్తున్నా, బీలాము బోధలు చేసే బోధకులు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వారి మాటలు మీరు వినవద్దండి ప్లీజ్. దేవుని మాట వినండి. కొంతమంది సేవకులేనండి బలులకు అర్పించింది తినొచ్చని, వాటి అర్పణలు తినొచ్చని చెప్తున్నారు. తుయతైరపు సంఘములో ఉన్నవారు క్రైస్తవుల లేకపోతే ఇశ్రాయేలీల క్రైస్తవులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే చదువుతల్లి, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును. ఆగండి. యెజబేలు ఆమె ఏం చేసింది? తన కాలములో విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని, అవునా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినేటట్లు చేసింది క్రైస్తవులను. బలులు అంటే బయలుదేవతలకు బలులు అర్పించి దేవుని నుంచి శాపం తెచ్చింది. ఒక రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి ఆమె ఆ రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి రాజ్యానికి ఒక తల్లి లాంటిది. తప్పులు చేసే దేవుని పరమైన విషయాల్లో తప్పులు చేస్తే గద్దించి దేవుని నీవు వెంబడించేటట్టు చేయవలసినటువంటి ఈ స్త్రీ, ఈ ఆహాబు భార్య యెజబేలు ఏం చేసింది చెప్పండి అంటే, ఇశ్రాయేలీలకు బయలుదేవతలకు బలులు ఇచ్చినటువంటి వాటిని తినడానికి నేర్పించింది. అలాంటి వారు ఓ తుయతైర సంఘమా, బాగేనండి, ఓ తుయతైర సంఘమా నీలో ఉన్నారు. అందుకు నీ మీద ఒక తప్పిదము నేను మోపవలసి ఉంది. నీలో ఉన్న బోధకులు, నీలో ఉన్నవారు ఏమంటున్నారు? విగ్రహాలకు బలి ఇచ్చింది తినొచ్చని చెప్తున్నారు. అంటే మీలో ఇంకా ఎవరు పోలేదు, ఆనాడు యెజబేలు మీలోని కూడా ఉన్నారు అని అర్థం. నిజంగా ఈనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో యెజబేలు బోధ ఉంది అని ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. ప్రజలారా ఆలోచన చెయ్యండి. బలులకు అర్పించింది తింటే దేవుడు మన మీద తప్పిదం మోపుతాడంట. ఇక్కడ రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి. ఆ మాట మళ్ళీ చదువునానా? ఏమంట అక్కడ మన చదువు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. బాగేనండి, తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఆగునన్న, ఏది తప్పు ఒకటి అంటే బలులకు అర్పించు అర్పణాలు కావచ్చు, ఏదైనా పశువులను కావచ్చు బలిచ్చి అవి తినడము తప్పు, ఇది తప్పు అంటాడు దేవుడు. కానీ వీళ్ళేమంటారండి దైవ సేవకులు, తినొచ్చు, తప్పు కాదు, ఏమి కాదు, తినొచ్చు అనే మాట. ఏదో అపోస్తలుల పౌలు ఒక చిన్న మాట ఎక్కడొక మాట మాట్లాడుతూ అపోస్తలుల పౌలే నేను దానికి దూరంగా ఉంటాను అంటాడు. కానీ వీళ్ళేమంటారు? తినొచ్చు అంటాడు. ఇంకా చాలామంది భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పండి, ఇంకా వేరే అంటే తమ రూపములో విగ్రహాలను చేసుకొని అన్ని కొట్టుకొని అన్ని తిని అన్ని రకరకాలుగా చేసేటువంటి వారు కూడా తయారవుతారు సంఘాల్లో. వీరి మాటలను బట్టి ఏమైపోతారు చెప్పండి, క్రైస్తవ బిడ్డల్లో విగ్రహారాధికులైపోతారు. విగ్రహములకు అర్పించు బలులు తినేవాడు విగ్రహారాధికుడు. అది దేవుడు చెప్పాడండి, నేను కాదు. అపుస్తల కార్యం 15వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం రెండు కలిసి ఉంటాయి. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు
జాగ్రత్త పడితిరా, మీకే మంచిది అంటాడు, అంతే కదా నాన్న? అది మీకు మేలు, అది మీకు మేలు, మీకు క్షేమం నీకు క్షేమం. అంటే విగ్రహారముల జోలి పోవద్దు, విగ్రహాలకు అర్పించి తినొద్దు, ఏ అర్పణాలు తినొద్దు రా బాబు, రక్తము తినొద్దు. నేను యేసుక్రీస్తు నమ్మిన తర్వాతనే రక్తం తినేది మానేసిన. నేను సాక్ష్యం చెప్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాత మరి జంతువును కోస్తే దాని రక్తం పట్టుకున్నది గడ్డగట్టిన తర్వాత ఆ రక్తాన్ని ఒక కూరగా చేసుకొని తిన్నాను. 1988 నుంచి నేను తెలిసిన తర్వాత ఇది తినకూడదు, ఇది భూమి మీద వెయ్యాలి అని దేవుని వాక్యంలో రాయబడింది కనుక దాన్ని ఏం చేశామంటే తినడం మానేశాం. ఇప్పుడు చాలామంది మటను ఎంతమంది కడుక్కొని తింటారండి? మటన్ అందరం మటన్ తింటోళ్ళమే, అవునా కదా? మటన్ భూమి మీద తింటోళ్ళు కొందరు ఉన్నారు, కానీ అందరం తింటోళ్ళమే. మటన్ తెచ్చిన మటన్ ఇప్పుడు మటన్ కడిగినామంటే కారణం ఏంటి చెప్పండి? కోసి మన దగ్గర ఇది సృష్టించిన తర్వాత మటన్ మళ్ళీ కడుగుతాం. ఎందుకు కడుగుతాం? ఎప్పుడైనా గమనించారా? రక్తం ఉంటుంది అని తెల్లగా మటన్ అయినంత వరకు 3-4 సార్లు కానీ రక్తం తినొద్దని దేవుడు చెప్పాడు కదా. క్రైస్తవులు చాలా మంచోళ్ళండి. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది బోధకుల కంటే క్రైస్తవ పిల్లలు విశ్వాసులే శ్రేష్ఠులండి. వాళ్ళే చాలా మంచోళ్ళు, అవునా కదా? ప్రేమైన దేవుని పిల్లలారా చూడండి కదా, వాటికి దూరంగా ఉండడం ఏమంటాడు చెప్పండి? అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారా? మీకు మంచిది, మీకు క్షేమము అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తే, కొంతమంది బోధకులు ఏం చెప్తున్నారు? మీరు తినండి, ఏం కాదు, నేను తింటాను. అరే బాబు, నువ్వు తింటే తినరా, మాకెందుకు, మీరు తినేసేయండి, మేము తినం, మేము జీవంగల దేవుని పిల్లలం, మా సంఘాలు తినవు, మేము తినం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాం? పరిశుద్ధాత్మ శక్తితో. అంటే కొంతమంది బలహీనులైనటువంటి అమాయకులైన క్రైస్తవులు అలాంటి తప్పుదారిలో తిరుగుతారేమో. తిరగొద్దురా నాయన, మంచిది కాదు. దేవుని వాక్యములో ఇంకొక చోట ఈ విధంగా రాయబడింది, వారి బోధకుల మాటలు వినొద్దు, వాళ్ళు మరి బీలాము బోధకులు లాంటి వాళ్ళు, అలాంటి ఆలోచన కలిగి యజబేలు బోధ చెప్పేటువంటి వారు, వారి మాటలు వినొద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నన్ను ప్రేరేపణ కలిగించి మాటలు సోషల్ మీడియాలో అనేక మంది దైవ బిడ్డలకు ఈ మాటలు బోధిస్తున్నాడు. అందులో నా సంఘానికి కూడా. 1 కొరింథీ 8వ అధ్యాయం 11-12 చదువుతల్లి. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. నీ జ్ఞానమును బట్టి, ఇతని జ్ఞానం ఉంది, తింటాడు. జ్ఞానములో నేనేం చేస్తారే రే మా సారే తింటున్నాడని చెప్పేసి ఏం చేస్తారు? ఇలాంటి బలహీనులు ఉంటారు అని దేవుడు ఏం చేశాడంటే, అనేక మంది దైవ సేవకులు, చాలామంది దైవ సేవకులు ఉన్నారండి. జేమ్స్ గారు ఉన్నారు, చక్కగా చెప్తున్నారు, అమ్మ మనం తినకూడదు, మంచిది కాదు, ఇది మంచిది కాదని. జేమ్స్ గారు చెప్తున్నారు, అన్న మరి బ్రదర్ విజయ్ కుమార్ కూడా మంచిది కాదు, అవునా కదా? వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? మా దేవునికి తప్ప మేము ఎవరికి సాగిలపడి నమస్కారం చెయ్యం, మా దేవుని పేరే ఉచ్చరిస్తాం, మా దేవుడు చెప్పాడు వేరే దేవుని పేరు ఉచ్చరించకూడదు అన్నాడని. వాళ్ళు గ్రేట్ అండి. జేమ్స్ గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ గ్రేటు. నేను చెప్తాను కదా, మంచి బోధకులు వీళ్ళు. ఇలాంటి వారిని పిలిపించకండి మీరు సంఘాలకి, మన సంఘాలు బాగుపడుతాయి. దుర్బోధ బోధించే వాడిని రానియొద్దండి, సంఘాలకు కానీ మన ప్రాంతాలకు కానీ రానియొద్దండి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టు చెప్పువారు కొంతమంది దైవ సేవకులు ఉన్నారండి. అలాంటి వారిని మనం అభినందిద్దాం, అవునా? ఎంత చక్కగా మాట్లాడుతావు చూడు. చదువుతలి, నువ్వు ఎక్కడ ఆగిపోయినావు అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయమ్మా. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. చేసేవారవుతున్నారు. అది అంటే ఇతరి సహోదరులను కూడా మీరేం చేస్తున్నావు? నీ జ్ఞానమును బట్టి ఏం చేస్తున్నావు తెలుసా? అజ్ఞానములో తిప్పుతున్నావు అని లెక్కరా బాబు, అవునా కాదా? ఒకసారి ఆలోచించండి అన్న. మీరు కూడా చాలామంది యూట్యూబ్లో విన్నారు, తినొద్దండి,
అబద్ధపు దైవ సేవకుల బోధలు నమ్మొద్దండి. ఒకప్పుడు వారు పలికేటువంటి దేవుళ్ళు కాదని అనేక డిబిట్లలో చెప్పి ఇప్పుడేమంటారు, తనకు కొంతమందితో అభినందనలు రావాలని, ఏదో గ్రేట్గా కావాలని ఏం చేస్తున్నారు చెప్పండి, ఆ పేరు ఉచ్చరించి పదే పదే ఉచ్చరిస్తారు. నీ కోసమంట, దేవుని కోసం రా బాబు మనం ఉండేది, దేవుడు మన కోసం ఉన్నాడు. మనం ఒకరి కోసం మనం లేము. దేవుడు విలువ పెట్టి కొనబడిన వారము. మనం ఏం చేయాలి, దేవుని కోసమే బతకాలి. అవునా కదా? సోషల్ మీడియాలో అలాంటి విషయాలు చెప్తే ఎంతమంది బలహీనులు నష్టపోయి మళ్ళీ తిరిగి విగ్రహాలకు మొక్కడం మొదలు పెడతారు. ఆలోచన చేయండి. వీళ్ళ దౌర్భాగ్యపు ఆలోచనతో, దౌర్భాగ్య యొక్క మరి అవినీతికి ఉన్నటువంటి మాటలతో ఎంతమంది చెడిపోతారు ఆలోచన చేయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయమును, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదువుతాం చూడండి. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహములు వట్టివనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవుడు ఒక్కడే, అంతే. అవి ఒట్టిరా బాబు, ఒట్టివంటే వాళ్ళ దగ్గరికి పోకూడదు అని దేవుడు చెప్పేది ఈ 4వ వచనముల. మరి ఇదేంటి? ఇది కూడా అపోస్తలుల పౌలు రాసినదే కదా. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. దేని వలన విగ్రహములకు అర్పించిన వాటిని తినటం వలన వారి మనస్సాక్షి ఏమైపోయింది? బలహీనమైపోయింది. ఒకవేళ నీకు పెట్టే వ్యక్తి, ఎవరైనా నీకు పెట్టే వ్యక్తి, ఇది నేను విగ్రహములు అర్పించినది నేను నీకు పెడుతున్నా అంటే మోమాటము లేకుండా లేచిరా, నేను తినను, నేను పరిశుద్ధుణ్ణి, దేవుని దాసుణ్ణి, దేవుని కోసం బ్రతికేవాడిని, మా దేవుడు పరిశుద్ధుడు, విగ్రహములకు పెట్టినది తినొద్దంటాడు మా దేవుడని నువ్వు లేచిరా అంటాడు. అక్కడ నువ్వు లేచిరా అంటాడు. అందుకోసమే మన సంఘములో ఒక విశ్వాసి సారు వాళ్ళేమో బలి అర్పించుకుంటారంట. ఎక్కడంటే నేను ఒప్పుకోనని చెప్పిన, వాళ్ళు ఏదైనా చేసుకుంటే బయట చేసుకోమని, కానీ మన ఇంట్లో చేయొద్దని చెప్పాను. కానీ మన విశ్వాసి మంచివాడు గనక, దేవుని నమ్మినాడు గనక, దేవునికి మనసు ఇచ్చాడు గనక, సంపూర్ణ బాప్తిస్మం తీసుకున్నాడు గనక, పవిత్రమైన దేవుని నమ్మాడు గనక ఒప్పుకుండా, లేదు మా సార్ ఒప్పుకోవడం లేదయ్యా, మీరు ఎక్కడైనా బయట చేసుకోండి అని చెప్పాడు. ఎంత మంచివాడు అనుకున్నావు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు ఈ సంఘాలలో యేసుక్రీస్తు నమ్ముకొని సంపూర్ణ బాప్తిస్మం తీసుకుని దేవుడి కోసం బ్రతుకుతున్న దేవుని పిల్లలైన మీరు విగ్రహములకు అర్పించే అర్పణలు కానీ బలులు కానీ తినకూడదని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు కనుక మనం తినకూడదండి. ఈ పెర్గమ సంఘానికి, తుయతైర సంఘానికి దేవుడు చెప్పాడు. అంటే ఆ సంఘాలలో ఉండేది విశ్వాసులే కానీ ఇజ్రాయేలీలు కాదు. ఒక పెద్ద మనిషి అన్న మాటకు నేను సమాధానం చెప్తున్నా. అది ఇజ్రాయేలుకేనండి అన్నాడు. కాదండి, మనకు కూడా అండి అని ఇక్కడ వాక్యం చెప్తుందండి. అక్కడ చెప్తుంది వాక్యము, ఎక్కడ చెప్పింది వాక్యము? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14లో చెప్పిందండి. ఇంకెక్కడ చెప్పింది వాక్యము? ఎక్కడ చెప్పాడు దేవుడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడండి. యజబేలు బోధ చేసేవారు ఉన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది దైవ సేవకులు యజబేలు బోధ, బీలాము బోధకులు ఉన్నారు. జాగ్రత్త. జాగ్రత్త దేవుని పిల్లలారు, ఎవరు చెప్తున్న సంఘములో విగ్రహారాధన అర్పితమైంది తినకూడదు. తిన్నవా? దయ్యపు పాత్రలో, యేసుక్రీస్తు రక్తపు పాత్రలో పాలు పొందితే నువ్వు కథం. అది ఏం చేస్తాడో దేవుడికే తెలియదు. ఇంకా నేను రోషం కలిగిన దేవుని అంటాడు. ఏమ్మా, ఆ వాక్యం ఎవరు తినొద్దండి. ఆయన చెప్పాడు, ఆయన తింటామని చెప్పొద్దండి. కానీ ప్రకటన గ్రంథములో యోహాను గారు పరిశుద్ధాత్మ శక్తితో
తండ్రి అయిన దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? మీరు తినకూడదు అని చెప్తున్నాడు. తినకూడదు, మనం దానికి దూరంగా ఉండడం మంచిది అంటాడు కదా. ఏదానికి విగ్రహారాధనకు దూరంగా ఉండడం చాలా మంచిది, అది నీకు మంచిది అంటాడు. మనకు మంచిది ఆలోచన చేయండి నాన్న. తండ్రి అయిన దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడాడు కనుక దేవునికి లోబడి, దేవుని ప్రేమించి, దేవుని దీవెనలకు, దేవుని ఆశీర్వాదాలకు, దేవుని కృపలకు మనం ఏం చేద్దాం? దగ్గరమయ్యి ఆ దేవుని నమ్ముకొని లోకములో బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.